హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓ కొత్త రకం వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే పచ్చి రొయ్యలు సొరకాయ మసాలా కూర అండి. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది. దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం 1/2 కేజీ రొయ్యలు, ఒక చిన్న సొరకాయ, 2 ఉల్లిపాయలు, 4 టమోటాలు, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. సొరకాయ అయితే లేత సొరకాయ, నాటు సొరకాయ తీసుకున్నాను. చాలా బాగుంది చిన్న సొరకాయ. పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకొని పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గాలంటే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇవి మెత్తబడ్డానికి కోసం దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిపోయాయండి. మగ్గిన తర్వాత ఇందులో మనము ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. రొయ్యలు మీడియం సైజ్ అయితేనే రొయ్యల్లోకి మసాలాలంతా బాగా పట్టి రొయ్య ముక్కలు టేస్ట్గా ఉంటాయండి. ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇందులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇవి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇందులో బాగా కలుపుకొని బాగా వేపుకోవాలండి. మూత పెట్టేసి కాసేపు బాగా మగ్గిన తర్వాత ఇవి బాగా మగ్గిపోయాయి, చూసారా, బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. కాసేపు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కర్రీ అంతా కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి వీటిని కాసేపు మగ్గనివ్వాలి. వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. సొరకాయలో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ పడలేదు. మూత పెట్టుకొని బాగా ఉడికించానండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. కొబ్బరి పేస్ట్లో కొంచెం వాటర్ పోసుకొని కొబ్బరి పాలు తీసుకున్నానండి గ్రేవీ కోసమని. ఇవి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. నాకైతే గ్రేవీ కావాలని కొబ్బరి పాలు పోసుకున్నాను. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి పాలు పోసుకుంటే. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపేసుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అంతా ఒకసారి కలిపేసుకొని 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఇందులో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి గరం మసాలా పౌడర్ వేసుకుంటే. గరం మసాలా పౌడర్ వేసేసుకొని బాగా అంతా ఒకసారి కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను. తక్కువ కావాలనుకున్న వాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు కర్రీ బాగా రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే సొరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగా వచ్చింది. గుమగుమలాడిపోతుందండి. వాసన అయితే అదిరిపోతుంది. సొరకాయ ముక్కల రొయ్య ముక్క చాలా బాగా ఉడికిందండి. సొరకాయ అయితే రొయ్యల్లో ఉడకడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోయింది. సొరకాయ టేస్టు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. సొరకాయ ముక్క చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.